అండ్ నబీల్ అఫ్రీది వార్డ్రోబ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓ మై గాడ్, ఇది యాక్చువల్లీ వార్డ్రోబ్ కాదు, ఇది ఒక బట్టల షాప్ చిన్నపాటి బట్టల షాప్ అన్నట్టే ఉంది. అండ్ వావ్, నిజంగా మీ వ్లాగ్స్ కోసమే ఇది స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు. మంచిగా ఉంది. అంటే నబీల్ అఫ్రీది స్పెషల్గా ఈ రూమ్ డిజైన్ చేయించుకున్నాడా? స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాడు ఒక 2 years బ్యాక్. సూపర్. ఓన్లీ అంటే ఇప్పుడు స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకోవడానికి అండ్ షూస్ వేసుకోవడం అంటే ప్రతిదీ ఈజీగా దొరకడానికి అండ్ కొంచెం స్పెషల్ ఫీల్ రావడానికి కోసం ఇది చేయించుకున్నాడు. మనోడు జాకెట్స్ చూస్తుంటేనే నువ్వు ఇందాక అన్నావు చూసావా, ఏంటంటే ఒక మినీ బట్టల కొట్టు అని, దానికి నిదర్శనం అనమాట. గైస్ ఒకసారి చూడొచ్చు, డిఫరెంట్ జాకెట్స్ అనేది అయితే మొత్తం ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం నబీల్ అఫ్రీది కలెక్షన్. నిజంగా అద్దరిపోయింది. అబ్బాయిలకు మెయిన్గా బైక్స్, బట్టలు, దాని తర్వాత కారు. సో హైయెస్ట్ ప్రిఫరెన్స్లో కారు ఉంటుంది. అన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ కూడా మనోడు ముందుకెళ్తాడు. మెయిన్ ఏమేమి అవసరం ఉంటాయో మనోడు మొత్తం స్టాక్ పెట్టుకున్నాడు అన్నట్టు. ఓకే. అండ్ ఇంతకు ఎన్ని జాకెట్స్ పంపించినారు, ఏంది ఇప్పుడు ఎన్ని తీసుకెళ్ళాడు మనోడు ఒక 1 month స్టాక్ అయితే తీసుకొని వెళ్ళిండు. ఎవ్రీ వీక్ మన వాళ్ళు తీసుకొని పోయి ఇస్తూ ఉంటారు. ఓకే. అండ్ సాటర్డే సండేకి ఇస్తూ ఉంటారు. 1 month మొత్తం తీసుకొని పోయి. యా. అండ్ ఈసారి వేసుకున్న నామినేషన్స్లో ఆ జాకెట్ ఉంది చూసా, దట్ వాస్ మై ఫేవరెట్. నిజంగా భలే ఉంది, అద్దరిపోయింది అనమాట. జాకెట్స్ కలెక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. జాకెట్స్ కలెక్షనే కాదు, ఇంకో విషయం అనేది కూడా మేము చెప్పాలి. షర్జిల్ బాయ్, ఏంటిది? షూ స్టోర్లో ఉన్న కలెక్షన్ మొత్తం ఈడే ఉంది. ఇన్ని మొత్తం పేర్స్ మొత్తం వేసుకుంటూ ఉంటాడు. అవును. షోలో ఇంతకు ఎన్ని తీసుకెళ్ళాడు? షోలో తీసుకొని వెళ్ళిండు ఒక 8 to 10 pairs. 8 to 10 pairs. ఇంకా పోతా ఉంటాయి, అంటే వీక్లీ ఆర్ మంత్లీ మనం పంపిస్తూ ఉంటాం అన్నట్టు. తనకి ఇదే కేవలము నబీల్ అఫ్రీది అంటే మనకు తెలిసినంత వరకు ఓన్లీ యూట్యూబర్గానే మాత్రమే తెలుసు. కాకపోతే ఒక ఫ్యాషన్ సెన్స్ ఉన్న ఒక యూట్యూబర్గా కూడా మన వరంగల్ డైరీస్ నుంచి కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. మన తెలుగు వాళ్ళలో కూడా ఒక స్పెషల్ అనేది. యాజ్ ఏ బ్రదర్ నేను ఒకటి చెప్తా, మనోడు సౌత్ సైడ్ రణ్వీర్ సింగ్ అన్నట్టు. నిజంగా చాలా సూట్ అవుతాడు అట్లానే. ఓకే. సో ఇన్స్పైర్ అయ్యి అలా ట్రై చేస్తున్నాడా? ఇన్స్పైర్ అని కాదు, అంటే డిఫరెంట్గా ఉండడం. అంటే రణ్వీర్ సింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఏం ఆలోచించాడు, ఏం వేసుకోవాలన్నా ఒక 100 మందిలో నిల్చున్నా నేను కనబడాలన్నట్టు ఉంటాడు. సో మనం థాట్ కూడా అదే అన్నట్టు, థింకింగ్ సేమ్ అన్నట్టు. సూపర్. ఒకసారి ఆ షూ కలెక్షన్ అనేది కూడా చూడొచ్చు. 1 2 3 4 5 6 7 ఈ 7 ర్యాక్స్ ఉంటే సుమారు ఒక 6 ర్యాక్స్ వరకు కంప్లీట్ షూసే. డిఫరెంట్ షూస్ ఉన్నాయి. కొన్ని షూస్ అయితే నేను చూసుడుతోనే అప్పుడప్పుడు నేను వేసుకుందాం అనుకుంటా. ఈ షూ చూస్తే నేను వేసుకోలేను అసలు. ఓకే. ఇంత పెద్ద షూ, ఇంత వెయిట్, మీరు వెయిట్ చూడండి ఒకసారి. మై గాడ్, ఇది కాలుకి వేసుకొని తిరిగితే ఎట్లుంటుంది మనం, కానీ ఆయన వేసుకుంటాడు. ఓకే. ఫ్యాషన్ సెన్స్ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం దాన్ని తగ్గించడం ఎవరి వల్ల కాదు నిజంగా. ఓ గైస్, ఎవరైనా కానీ షూ కలెక్షన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ చూసేయచ్చు, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. అబ్బాయిలు మాత్రం దీన్ని చూసి, నబీల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి క్లోజెట్ ఒకటి కావాలి మనకు ఉండాలి అని చెప్పేసి పక్కా అనుకుంటారు. నిజంగా సూపర్ బాయ్. జాకెట్స్ దీంట్లో మాత్రం ఇక నార్మల్గా బట్టలు అన్నీ జిగేల్ మొత్తం ఫ్యాషన్ సెన్స్ తో ఉండేది, కలర్ఫుల్. అండ్ ఇది వచ్చేసి మన నబీల్ పర్సనల్ సూట్ కేస్, చెన్నై సూపర్ కింగ్స్. ఇదే తీసుకొని వెళ్ళిండు లోపలికి. ఇంతకు మనోడు ఫేవరెట్ టీమ్ ఏది? ఫేవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ ఫేవరెట్ టీమ్ అదెందుకు అయిందంటే మనోడు ధోని ఫ్యాన్. ఓకే. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ధోని. సో ఇది తీసుకొని వెళ్ళిండు లోపలికి. బట్ ఇది అలా ఉండదు కదా, సో అందుకోసం అలా తిరిగి వచ్చేసింది. ఇది మళ్ళీ ట్రోఫీ పట్టుకురావడానికి వెళ్తుంది ఇది. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ ఎలా ఎత్తుతుందో మనోడు కూడా ఎత్తాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. షర్జిల్ అన్న, షూస్ చూపించారు అండ్ జాకెట్ చూపించారు, ఇంకేమైనా ఉన్నాయా మనోడు స్పెషల్? మీరు చూస్తే పెట్టుకుంటా అంటారు ఇక మరి. ఏంటది? ఓ మై గాడ్, ఎన్ని కలెక్షన్లు అసలు. ఓకే. డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ కలర్స్తో. మీరు ఇందాక స్టార్టింగ్లో అన్నారు చూసారా, మినీ బట్టల కొట్టు కాదు, ఇది ఫ్యాషన్ కొట్టు అయ్యా మొత్తానికైతే. సూపర్. అండ్ వాచెస్ కూడా చూడొచ్చు మీరు. వాచెస్ ఉన్నాయి. వావ్, అన్నీ డిఫరెంట్ డైల్కి సంబంధించిన వాచెస్ కానీ డిజిటల్ది అన్నీ ఉన్నాయి. అంటే చిన్నప్పుడు ఆ ప్రేమంటే ఇదేరా అని సినిమా ఉంటుంది, ఏంటంటే మన వెంకటేష్ గారు.
ఆ వెంకటేష్ గారి సినిమాలో ఏంటంటే ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్లో డిఫరెంట్ వాచెస్, అద్దాలు, బట్టలు, జాకెట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారన్నా అలా చూడాలనుకుంటే ఇప్పుడు మొత్తం చూపించేస్తున్నారు. ఇట్ వాస్ నైస్. వాచెస్ కలెక్షన్, అద్దాల కలెక్షన్ అండ్ బ్రాండ్స్ కానీ అన్ని రకాల బ్రాండ్స్. మనోడు ఒక ఫ్యాషన్ ఫ్రీక్గా కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకేమైనా ఉన్నాయా మాకు చూపించడానికి, మమ్మల్ని ఇంకా మైండ్ బ్లోయింగ్ అయ్యడానికి? మైండ్ బ్లోయింగ్ అయితే ఏం లేవు. అండ్ జాకెట్స్ వచ్చేసి మొత్తం జారాయే యూజ్ చేస్తాడు మనోడు. ఫ్యాషన్ అండ్ బ్రాండ్ ఫ్రీక్. ఎస్, సూపర్ నైస్. ఇంకైతే మనం అసలైన ఘట్టం ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే చెప్పడం మర్చిపోయినాను. యా, ఐడ్రీమ్ మీడియా వ్యూవర్స్కి నా నమస్కారం. అండ్ చాణక్య వై వచ్చిండు మా ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చలో లెట్స్ కంటిన్యూ. యా, ఏంటంటే మనోడి హోమ్ టూర్లో అయితే నిజంగా ఒక ఫ్యాషన్ ఫ్రీక్ నబీల్ అఫ్రీది అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి మన చిన్నపాటి స్టూడియో మీకు చూపెడదాం అనుకుంటున్నాను నేను. ఓకే, అంతా స్టూడియో అనుడితోనే మొత్తం లైట్స్ ఏముండవు అన్న. ఓకే, నార్మల్ స్టూడియో ఉంది మనది, వరంగల్ డైరీస్ది. సో చూద్దామని. యా, అండ్ చాణక్య వై ఇది మొత్తం ఆర్కిటెక్చరల్ పెయింటింగ్. ఇది కూడా మనం ఒక కళ మైండ్లో పెట్టుకొని చేసుకున్నాం అన్నట్టు. ఓకే, మొత్తము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా సేమ్ ఆ టైప్లో కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి డిజైన్ మనం ఎక్కడ పోతే అక్కడ మనకు పీస్ అనిపించాలి అంతే. అట్లా ఇది చేసేసుకున్నాం. యా, సూపర్. వరంగల్ డైరీస్ అంటే సుమారు అంతమంది ఫాలోవర్స్ కానీ అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటేనే దానిలో మ్యాటర్ ఉంది. అండ్ ఎన్నో రోజుల నుంచి కూడా మీరు సంవత్సరాల నుంచి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ స్టూడియో సెటప్ అనేది కూడా మీరు అన్నారు అంత పెద్దదేం లేదు బట్ అని చెప్పేసి చిన్నపాటి స్టూడియో ఉంది. ఓకే, చూస్తే అది కూడా దిల్ ఖుష్ అయిపోవాలి. ఖచ్చితంగా. ఇదే అనమాట వరంగల్ డైరీస్ స్టూడియో సెటప్. సో ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఇక్కడి నుంచే జరుగుతుందా? ఎడిటింగ్, స్క్రిప్టింగ్ మొత్తం ఇక్కడ కూర్చొని నడుస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో ఇక్కడ లైటింగ్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఉంది కింద. ఓకే, అండ్ ఇది మన సిస్టమ్, ఇదే మన జీవితం. యా, ఇది లేకపోతే మనం లేము. సో జబర్దస్త్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్లే బటన్స్ ఉన్నాయి. యా, తనకైతే సో సిల్వర్ బటన్, సో ఫస్ట్ వచ్చేసి గోల్డ్ ఇది వరంగల్ డైరీస్ది సిల్వర్ ప్లే బటన్. యా, అండ్ ఇది 1 మిలియన్కి గోల్డెన్ ప్లే బటన్. ఎస్. అండ్ ఇది నబీల్ ఆఫ్రీది వ్లాగ్స్ది. ఓకే, ఇది ఎస్, నైస్. ఇంతకు ఈ వరంగల్ డైరీస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? వరంగల్ డైరీస్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది 2015 నవంబర్లో. ఓకే, బట్ 2016 నుంచి మెల్లిమెల్లిగా అప్పుడు 100, 200, 500 సబ్స్క్రైబర్స్. మెయిన్లీ మనకు ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికి 1 to 2 years పట్టింది ఫస్ట్ బేసిక్ సబ్స్క్రైబర్స్ రావడానికి. వా, నైస్. అండ్ అలాగే ఆ సిల్వర్ బటన్ రావడానికి ఎంత టైం పట్టింది? అది 1 lakh సబ్స్క్రైబర్స్. 1 lakh సబ్స్క్రైబర్స్ మనకు 2018 or 19లో వచ్చినాయి. గైస్ ఏంటంటే ఒక 5000 సబ్స్క్రైబర్స్ రావడానికే సుమారు 2 years పట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 2 years కష్టంతో ఆ సిల్వర్ బటన్ అనేది కూడా తెచ్చుకున్నారు. అప్పటికి ప్రేక్షకుల్లో మీరైతే దాని తర్వాత ఎలాగైతే మనకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారో పికప్ అప్పుడు పెరిగింది. అండ్ పబ్లిక్కి మన వీడియోస్ నచ్చినాయి. సో మెల్లిమెల్లిగా 200K, 300K అట్లా మళ్ళీ 2019 or 20లో మళ్ళీ వితిన్ 1-2 years మనకు గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేసింది. నైస్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1.62 million ఉన్నారు. నైస్, సూపర్ అంటే సూపర్ అప్ప. ఏంటంటే లాస్ట్ ఇయర్ మనోడు వీడియోలో వ్లాగ్లో కూడా నేను చూసాను అనమాట. బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళి ఇదే బిగ్ బాస్ సెట్ అని ఒక వ్లాగ్లో చూపించాడు. కానీ ఇప్పుడు చూస్తే 1 year కట్ చేస్తే బిగ్ బాస్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ ఇయరే మనోడు పోయేటోడు. సో కొన్ని అంటే ఇష్యూస్ కాదు, కొన్ని డీలేస్ వల్ల కాలేదు. అండ్ అదే మూమెంట్లో బిగ్ బాస్ నడిచే మూమెంట్లో మేము అనిల్ రవిపూరి గారితో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్ కోసం మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళినాం. సో అక్కడ పైన నుంచి మాకు బిగ్ బాస్ సెటప్ మొత్తం కనబడుతుండే. మొత్తం అంటే కొంచెం బిగ్ బాస్ సెటప్ కనబడుతుంది. సో మనోడు బ్లాగ్లో చెప్పాడు అన్నమాట, ఈసారి వద్దాం అనుకున్నా బట్ రాలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా ఉంటా బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పాడు. సో ఈసారి వెళ్ళిపోయాడు. కథ కలగన్నాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనమాట. అందుకనే మా మనోడు లోపల కసితో ఆడుతున్నాడు. చాలా కసి ఉంది మనం దాంట్లో. ఎవ్రీ వీక్ పెరుగుతూ ఉంటుంది ఇక అది.
అంటే ఏంటంటే మనోడు స్కూల్లో ఎలా ఉన్నాడు ఏంటి, సో అర్లీ లైఫ్ అనేది ఎలా ఉంది అనేది దాని గురించి కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలి. ఎర్లీ లైఫ్ అంటే స్కూల్లో బాగా మనోడు కళాకారుడేనా? రీమిక్స్ అన్నట్టు మనోడు. రీమిక్సా? చదువు అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా, అంటే ఒక 100 ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనం దాంట్లో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అని వింటుంటాం. విత్ బగారాఖానా దాల్చా అంటారు దాన్ని. ఓకే. సో చిన్నప్పుడు యాక్చువల్లీ మేము వడ్డపల్లి అని పక్క ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి, అక్కడ ఉండేది. సో మా డాడీ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు అన్న మా కోసం. ఓకే. యాక్చువల్లీ 2021లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయినారు. సారీ మ్యామ్. సో ఎట్లా అంటే పిల్లలు ఏం అడిగినా ఖాళీ వితిన్ మినిట్లో సరే డన్. ఇప్పుడు పేరెంట్స్కి ఏముంటుంది, పిల్లలు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ హ్యాపీనెస్లోనే పిల్లల హ్యాపీనెస్లోనే వీళ్ళు హ్యాపీ అయిపోతారు. మనకు ఒక పర్సనల్ థింగ్ కావాలి, అది ఏముండదు పేరెంట్స్కి. సో కరెక్ట్ మేము ఎదిగే టైంలో మేము ప్రౌడ్ ఫీల్ చేపిద్దాం అనే మూమెంట్లోనే ఇట్లా అయిపోయిందన్న. అండ్ మీరు బ్రదర్స్ ఎంతమంది? మేము 3 బ్రదర్స్. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్, సౌదీలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో 2-3 ఇయర్స్ నుంచి సౌదీలోనే సెటిల్ ఉన్నారు. ఇక్కడ మన వరంగల్లోనే ఫస్ట్ కాంట్రాక్ట్స్ చేసేది ఆయన కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు మాకి. ఓకే. యాక్చువల్లీ నేను ఒక 3 months సౌదీకి వెళ్ళినా, అక్కడ కూడా నాకు జాబ్ చూసిండు అండ్ చెయ్యి అని చెప్పిండు. కానీ మనకు ఈ ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్కి పోవడం నాకు అంటే అక్కడ ఉంది, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను అన్నకు చెప్పిన, అన్న నేను ఉండలేనన్నా ఇక్కడ, అది ఇది అని చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నాడు, చలో డన్ అని టికెట్ చేసి పంపించేసిండు. చేసుకో, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, బట్ మన పేరు అంటే పాజిటివ్గా చేసుకో, ఏం చేసుకున్నా పాజిటివ్గా చేసుకో. మా ఫ్యామిలీ నుంచి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది. స్టార్టింగ్ నుంచే మా ఫాదర్ ఏం చేసాడు అంటే చాలా సపోర్ట్ చేసేటోడు. బేసిక్గా మేము ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. సమ్మర్ హాలిడేస్ ఎట్లయితే వస్తాయో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. మన దగ్గర సిస్టమ్ చిన్నప్పుడు స్టోరీ చెప్తున్నాను నబిల్ది. సమ్మర్ హాలిడేస్లో మన దగ్గర సిస్టమ్ అండ్ ఆల్ ఏం తెలియదు మనకు, ఫోన్ల గురించి తెలియదు, చిన్నప్పుడు ఎవరికి తెలియదు కదా. అక్కడ ఒక చిన్న మామయ్యది సిస్టమ్ ఉండే. ఓకే. అక్కడ క్రికెట్ గేమ్ ఆడేది మనం. 2007 క్రికెట్ ఉంటుంది ESPN, ఆ గేమ్ ఆడేది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది విన్ జర్నీ సిస్టమ్. దాని తర్వాత ఫేస్బుక్లో ఫోటోషాప్లో ఫొటోస్ ఎడిట్ చేయాలి. ఫేస్బుక్లో ఒక చిన్నపాటి మోడల్ లెక్క ఉండే అన్నట్టు మనం. చిన్నప్పటి నుంచే మంచి మనోడైతే ఫ్యాషన్ ఫ్రీక్గా ఉన్నాడు అనమాట. స్కూల్ జర్నీ అంటే మేము ఫస్ట్ చదివింది సెయింట్ థామస్ స్కూల్, ఇక్కడ సుబేదారిలో ఉంటుంది. అక్కడ మేము 7th 8th వరకు మేము చదివినాం, నేను మా అన్న. దాని తర్వాత మేము వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం. మన చిన్నోడు ఇదే స్కూల్లో ఉండే, నబిల్ అందరిలో చిన్నోడు. నువ్వే చిన్నోడు అనుకున్నా. అరే ఇట్లా చిన్నోడు కాబట్టి అంత గారాబం చేశాడు, అందుకే మనోడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఏం కావాలంటే. ప్రతి ఇంట్లో ఎట్లుంటది, చిన్నోడు కదరా పోనీ, అరే వాడు తప్పు చేసినన్నా కూడా చిన్నోడు కదరా వానికి ఏం తెలుసురా, నువ్వు పెద్దోని నువ్వు చెప్పాలన్నట్టు మనం ఇది చేస్తారు అన్నట్టు. ఓకే. సో స్కూల్కి వెళ్ళేది 11 o'clockకి 12 o'clockకి వీడు ఏం చేసేది, ఒకడే ఉండే కదా స్కూల్లో. అన్నదమ్ములు ఉంటే అరే వీడు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను రీజన్స్ చెప్తారు. వీనికి ఎవరు అప్పుడు చెప్పేటోళ్ళు లేరు అన్నట్టు. చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండే, బట్ నెగ్లెక్ట్ బాగా చేసేది. ఓకే. అప్పుడు ఆ టైంలో మనకు 1 రూపీ కాయిన్ వేస్తే ఫోన్ చేసేది ఉండే కదా బాక్సెస్, కాయిన్ బాక్స్ ఫోన్స్. సో 11 o'clock 12 o'clockకి మెల్లగా పోతాడు, కాయిన్ వేసి హలో అమ్మి నాకు కడుపు నొప్పి వేస్తుంది నేను ఇంటికి వచ్చేస్తా కథం అది చెప్పి డైరెక్ట్ అర్ధ గంటలో ఇంట్లో ఉంటాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్పేదేం లేదు, నన్ను తీసుకురండి నన్ను ఎవరైనా పంపించండి అని ఏం చెప్పాడు, డైరెక్ట్ వచ్చేసేటోడు. అంటే ఇట్లా చేసి దాని తర్వాత ఏం చేసిండ్రు మా మమ్మీ వాళ్ళు, ఆయన కూడా మా స్కూల్లో వేయించింది కథం. అప్పుడు బ్రదర్స్ ముగ్గురం ఇటే ఉన్నాం కాబట్టి. దాని తర్వాత 10th అయిపోయింది, ఇంటర్ చేసిండు, డిగ్రీ కూడా కంప్లీట్ చేసిండు. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు చదువు కూడా కంటిన్యూ చేసిండు. అదే నేను అడుగుదాం అనుకున్నా, ఏంటంటే మనోడు చిన్నప్పుడే ఇంత తుంటరిగా ఉన్నాడు కదా, సో ఎంతవరకు చదువుకున్నాడా ఏంటి అని చెప్పేసి. డిగ్రీ వరకు చదువుకున్నాడు. మా పెద్దన్న వచ్చేసి ఆర్కిటెక్ట్ సివిల్, నేను కూడా యూట్యూబ్లో ఉంటా కానీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన 2017లోనే. మనోడు కూడా డిగ్రీ చేసిండు.
అంటే ఎడ్యుకేషన్ కూడా ఉండాలి మనకు, ఇది అన్నీ ఉండాలి. ఇక మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా. అంటే ఏంటంటే ఈ యొక్క రూమ్ అయితే సో మంచి ఒక పాజిటివ్ వైబ్స్, కొత్త కొత్త థాట్స్ ఇచ్చేటట్టు కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆ స్టిక్కరింగ్ కానీ ఎవ్రీథింగ్ చుట్టూ ఇక్కడ చూసినా మొత్తం పాజిటివ్ కొటేషన్స్ అండ్ ఆల్ ఉంటాయి అన్నట్టు. వెన్ యూ ఇక్కడ ఉన్నట్టు చూడండి, వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్టెడ్. ఓకే, అరే నేను ఇది వదిలేస్తారా అన్నప్పుడు ఇది చదువుకోవాలి ఇక మనం. అంతే. అంటే ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ రావడం అంత ఈజీ పని కానే కాదనమాట. ఏంటంటే మీకు ఒక 5,000 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 years పట్టింది అంటే ఆ టైంలోనే ఎందుకు వదిలేద్దాం అని అనిపించిన సందర్భాలు కూడా బోల్డ్ నుంచి ఉంటాయి. ఇప్పుడు నేను అది మర్చిపోయినా మీకు చెప్పడం. ఆ 1-2 yearsలో ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ అప్పుడు ఒకటి పెరిగినా మనకు అబ్బా ఒకటి పెరిగిందిరా అన్నట్టు, ఏదో సాధించినాం అన్నట్టు ఉంటుంది మనకు. సో ఆ మూమెంట్లో ఎట్లా అంటే అన్న చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. వదిలేద్దాంరా అన్న థాట్స్ కూడా వస్తాయి. బట్ మనం ఏంది ఇదే వెన్ యూ ఫీల్ లైక్ క్విటింగ్ రిమెంబర్ వై యూ స్టార్ట్ అన్నట్టు కంటిన్యూ చేసుకుంటా వచ్చినాం అన్న. ఓకే, ఒక పాజిటివ్ కోట్స్ అనేది కూడా పెట్టుకుంటూ వెళ్తే మనం ఎక్కడ స్టాప్ అవుతున్న టైంలో కూడా అది మోటివేషన్ ఇస్తాయి అనమాట. సో మంచి మంచి కోట్స్తో కూడా మీరైతే ముందుకు ఒక సక్సెస్ అనేది కూడా సాధిస్తూ వెళ్తున్నారు. అండ్ ఈ బుక్స్ చదివాడా అండ్ అవార్డ్స్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. అవును, ఇక్కడ మన బుక్స్ చదువుతారా ఇంతకు? బుక్స్ చదువుతాం అన్న. మనోడే తెప్పించిండు, నబీల్ తెప్పించిండు బుక్స్. ఓకే. అండ్ చదువుతూ ఉంటాడు. ఇక్కడ పైన ఎక్కువ మేము టైం స్పెండ్ చేసేది పైననే అన్న. ఇప్పుడు డేలో షూట్ జరిగినా మనం నైట్ 11-12 వరకు ఇక్కడ కూర్చొని బుక్స్ చదువుకోవడం ఆర్ స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం ఇక్కడే జరుగుతాయి అన్నీ. ఓకే, మనదైతే జస్ట్ స్మాల్ టాక్తో మొదలైంది కానీ బట్ బిగ్ టాక్ అనేది జరుగుతుంది బిగ్ బాస్లో. బిగ్ బాస్లో బిగ్ టాక్ మన నబీల్ గురించి. నైస్. అండ్ ఈ అవార్డ్స్ కూడా TSFA అవార్డ్స్ కూడా వచ్చినాయి మనకు 2-3. అండ్ ఇది మరి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అన్నమాట. వావ్. DIA అని ఉంటాయి, DIA అవార్డ్స్ ఉంటాయి, దాంట్లో కూడా వచ్చినాయి మనకు. అంటే ఇన్ఫ్లుయెన్సర్ గురించి మనకు తెలుసు, కాకపోతే ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే కింద మనోడు క్లోజెట్ చూసాం కదా, అలా ఉంటుంది అనమాట ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక మజా అనమాట. అండ్ దీంతో పాటు మీరు హాబీస్ అడగలేదు. అడుగుతాం, ఏంటంటే ఒక్కొక్కటి 1 by 1 వచ్చేస్తాం అనమాట. అండ్ మాకు చిన్నప్పటి నుంచే మేము 3 బ్రదర్స్కి క్రికెట్ అంటే పిచ్చి. ఓకే. సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఖతమే, పొద్దున 7 or 8కి బయటికి వెళ్తాం, మళ్ళీ 3-4 వరకు బయటనే ఇక క్రికెట్. మనోడు ధోని ఫ్యాన్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది క్రికెట్ అంటే ఎంత పిచ్చి అనేది. మేము 3 ఆడేది. ఓకే. 3 ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆపోజిట్ టీంలో ఉన్న నబీల్ కంటే ఇక గేమ్లో ఇప్పుడు బిగ్ బాస్లో ఎట్లయితే జరుగుతుందో వానికి ఆపోజిట్ ఎవరు పోతే మనోడు అగ్రెసివ్ అవుతాడో, జెన్యున్గా మాట్లాడతాడో, దీంట్లో కూడా అట్లనే. ఇప్పుడు మేము 4 పోయింది అన్నప్పుడు అది 4 పోలే అంటే ఖతం, అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇక బ్రదర్ అని కూడా చూడు, బ్రదర్ ఏముండదు. ఓకే, మేము 3 అంతే ఇక. ఇదేదో కొత్త పాయింట్. చిన్నప్పుడు 3rd 4th క్లాస్లో చాలా సార్లు కొట్టుకున్నాం కూడా. మా బాబు అట్లుంటది ఇక, జెన్యున్ ఉండాలి.